క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ మారనాత. దేవుని చిత్తమును బట్టి మోషే సుఖోపవాస ధ్యానములలో 5వ దినములోనికి ప్రవేశించుటకు ప్రభు కృప చూపిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం అధ్యాయ ధ్యానము చేయించు ఉన్నాము. నిర్గమకాండము 5వ అధ్యాయాన్ని ఈ సమయమందు మనం ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. ఈ 5వ అధ్యాయంలో 23 వచనములు మనకు కనబడుచు ఉన్నవి. ఈ 23 వచనములలో 4 ప్రధానమైనటువంటి విషయములను మనము ఈ 5వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం. ఒకటి, మోషే ఫరో యొద్దకు వెళ్ళుట. ఫరో యొద్దకు వెళ్ళినటువంటి మోషేను ఫరో తిరస్కరించుట, దేవుణ్ణి తిరస్కరించుట, ఇశ్రాయేలీయులను కష్టపెట్టుట, ఇవన్నీ 1వ వచనం నుంచి 14వ వచనం వరకు కనబడుతుంది. ఇక 15వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చదివినప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలు ఫరోను కలుసుకోవడానికి వెళితే మీరు సోమరులు అంటూ ఫరో వారిని నిందించుట మనము చదువుతూ ఉన్నాం. ఇక 3వ మాట మనం చూస్తే ఇశ్రాయేలీయులు పెద్దలు మోషేను నిందించుట మనం చూస్తున్నాం. అది 20-21 వచనాల్లో కనబడుతూ ఉన్నది. ఇక 5వ అధ్యాయం 22 వచనం 23 వచనాన్ని మనం చూస్తే దేవుని ప్రణాళికలను, దేవుని ఏర్పాటును మోషే ప్రశ్నించుట కనబడుచు. 4 విషయములు ఈ భాగాల్లో మనం చూస్తున్నాం. ఫరో యొద్దకు మోషే వెళ్ళుట ఒక భాగం, అలాగే ఇశ్రాయేలీయుల పెద్దలు ఫరో యొద్దకు వెళ్ళుట, వారిని నిందించుట 2వ భాగం, ఇశ్రాయేలీయుల పెద్దలు మోషేను నిందించుట 3వ భాగం, దేవుని ప్రణాళికను మోషే ప్రశ్నించుట 4వ భాగం. ఈ 4 విషయములను క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం. మొదటి మాట, మోషే ఫరో యొద్దకు వెళ్ళుట. ఈ మోషే ఆరంభంలో దేవుని ప్రణాళికను గుర్తించలేక, విమోచన కార్యమును గమనించక ఎన్నో సాకులు చెప్పాడు. కడకు దేవుని చిత్తమును గుర్తించి ఫరో యొద్దకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఫరో ఎవరు అనే దాన్ని మనం చూసినట్లయితే, ఫరో ఐగుప్తు చక్రవర్తి లేక ఐగుప్తు యొక్క రాజు. ఈ ఐగుప్తు చక్రవర్తిని ఫరో అని పిలిచేవారు. చక్రవర్తుల పేరులో భాగంగా ఈ యొక్క ఫరో అనే మాట కూడా ఉంటూ ఉండేది. గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఐగుప్తు రాజు యొక్క బిరుదుగా లేక పేరుగా మనము గమనించాలి. ఈ ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులను విడిపించుట కొరకు దేవుడే మోషేను ఏర్పాటు చేసి ఉన్నారు గనుక ఆ ఫరో యొద్దకు వెళ్ళి మాట్లాడుచు ఉన్నాడు మోషే. 5వ అధ్యాయం ఆరంభ వచనాన్ని మనం చూస్తే, తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జన్మను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని చెప్పి ధైర్యంగా వెళ్ళి మోషే మాటలాడుచూ ఉన్నాడు ఫరోతో. ఆరంభంలో కాస్త సాకులు చెప్పినప్పటికీ ఫరో యొద్దకు వెళ్ళేసరికి, రాజు యొద్దకు వెళ్ళేసరికి ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. అదే మనకు మరి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. కాబట్టి ధైర్యంగా ఫరో యొద్దకు వెళ్ళి మాట్లాడాలంటే అది చిన్న విషయం కాదు. ఓ రాజు యొద్దకు వెళ్ళి మాట్లాడాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈ మోషేకు అందుకే దేవుడు 40 సంవత్సరముల పాటు రాజా కోటలో ఉండేటట్టుగాను,
రాజకుమారునిగా పెంచబడేటట్టుగాను, రాజ విద్యలలో ప్రవీణుడిగా ఉండేటట్టుగాను దేవుడు అందుకే బహుశా అక్కడ అతనిని ఏర్పాటు చేసినట్టుగా, అక్కడ పెంచబడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ధైర్యంగా వెళ్ళి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అరణ్యంలో ఉత్సవం చేయడానికి మా ప్రజలను పోనిమ్మని యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పి తెలియచేసినటువంటి మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. అయితే ఫరో మోషేను తిరస్కరించాడు. మోషే చెప్పినటువంటి దేవుడైనటువంటి యెహోవాను కూడా తిరస్కరించినట్టుగా మనం చూస్తున్నాం. మీ దేవుడు ఎవరు? నేను అతని మాట విని పోనిచ్చుటకు ఆ యెహోవా ఎవరు అంటూ నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయను. బహుశా ఫరో ఉద్దేశంలో బానిసలైనటువంటి హెబ్రీల దేవుడు ఏమంత శక్తి గలవాడు కాదు అనేటటువంటి అభిప్రాయం. ఈ అభిప్రాయంతోనే ఫరో తలంచుచు ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. యెహోవా ఎవడో నాకు తెలియదు, నేను మిమ్మల్ని పోనీయను అంటూ లెక్కలేని తలముగా ఎగతాళిగా మాట్లాడుచూ ఉన్నాడు. 2వ వచనాన్ని మనం చూస్తే కనబడుతూ ఉంది. 3వ వచనంలో మనం చూస్తే ఈ 3వ వచనంలో మరలా మోషే అతడు ఎగతాళి చేస్తూ ఉన్నా, ఆ యెహోవా ఎవరో నాకు తెలియదని చెబుతూ ఉన్నా, దేవుడు చెప్పమన్నారు కనుక మరి నెమ్మదిగా మరలా చెబుతూ ఉన్నాడు. మరలా అడుగుతూ ఉన్నాడు, హెబ్రీయుల దేవుడు మమ్మను ఎదుర్కొనేను, మీరు మాకు సెలవిస్తే 3 దినముల ప్రయాణం అంత దూరం మేము పోయి మా దేవుడైన యెహోవాకు బలి ఒకవేళ అలాగూ బలి ఆయన మా మీద తెగులుతోనైనా ఖడ్గముతోనైనా పడతారేమో, దయచేసి మాకు సెలవిమ్మని మరలా అడుగుచూ ఉన్నాడు, సెలవిమ్మని కోరుచూ ఉన్నాడు మోషే. 3వ వచనంలో 4-5 వచనాల్లో మనం చూస్తే మరలా ఫరో పండిపోతూ ఉన్నాడు. ఈ ప్రజలను మీరు పని చేయకుండా ఆపు చేస్తున్నారు, ఏమిటిది అంటూ 4-5 వచనాల్లో మనం చూసినప్పుడు ఎంతో మరి ఖండిస్తూ వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. గ్రహించండి. 1 దేవుణ్ణి తృణీకరించాడు. 2వ వచనంలో ఆ యెహోవా ఎవడో నాకు తెలియదు అంటూ మరి దేవుణ్ణి ఖండించాడు, దేవుణ్ణి తృణీకరించాడు. ఇప్పుడు 2వదిగా దేవుని సేవకుల మీద దేవుని పక్షముగా పనిచేయుటకు వచ్చినటువంటి మోషే మీద నేరము మోపుచ్చు ఉన్నాడు. ఏమనంటే ఈ జనులను తమ పనులను చేయకుండా మీరు ఎలా ఆపుచున్నారు, ఎందుకు ఆపుతున్నారు మీరు అంటూ మరి అతడు సేవకుల మీద నేరము మోపుచూ ఉన్నాడు. కొన్నిసార్లు ఇలాంటి అభ్యంతరములే మనకు కలుగుతూ ఉండవచ్చు. మనం కొన్నిసార్లు ఎదుటివారి చేత తిరస్కరింపబడుతూ ఉండవచ్చు. ఆయనను దేవుని గూర్చి తెలుపుట మనము మానరాదు. తృణీకారమునకు అవమానమును గురి కావచ్చును. ఆయనను దేవుని యందు విశ్వాసమును మనము కోల్పోకూడదు. ఇలాంటి పరిస్థితుల్లోనే మరింత విశ్వాసమును కూడగట్టుకొని మనము కార్యము చేయవలసిన వారంగా ఉంటున్నాం. 5 అధ్యాయం 6, 7, 8 వచనాలు మనం చూస్తే ఈలాగు వీరు వెళ్ళి అడుగుటను బట్టి వారి శ్రమను అతడు అధికము చేసినట్టుగా మనం చూస్తున్నాం. కార్యనియామకులకు ఆజ్ఞాపించాడు, ఇక మీదట వారికి గడ్డి ఇవ్వవద్దు. గడ్డి కూడా వాళ్ళే సమకూర్చుకోవాలి. పూర్వం గడ్డి వాళ్ళు ఇస్తూ ఉండేవాళ్ళు, ఇటుకలు లెక్క ప్రకారం వీరు చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఏమన్నాడు, గడ్డి ఇవ్వద్దు, కానీ ఎప్పటి ప్రకారంగానే ఇటుకలు లెక్క అప్పగించవలసినది. అంటే శ్రమను అధికము చేసినాడు.
శ్రమను అధికము చేసినాడు, కష్టమును అధికము చేసినాడు, ఇంకా ఎక్కువ భారమును పెట్టుచూ ఉన్నాడు. గ్రహించండి, కొన్నిసార్లు ఇలాగే మన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. దైవ సహాయము మనకు కలిగి ఉండవలసి ఉండగా సహాయము లేకపోగా శ్రమ అధికమవుతూ ఉంటుంది, శ్రమ అధికమవుతూ ఉంటుంది. ఆ శ్రమల కాలంలో, ఆ కష్టకాలంలో మనము నిబ్బరముగానే దేవునిలో సాగవలసిన వారముగా ఉంచి ఉన్నాం. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 9, 10 వచనాలు మనం చూస్తే, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును, నువ్వు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవునికి స్తుతి కలుగును గాక. గమనించాలి ఈ మాటలు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము. కాబట్టి కష్టము వచ్చిన కానీ, నష్టము వచ్చిన కానీ, ఇబ్బందులు కలిగిన కానీ, శ్రమలు కలిగిన కానీ, శోధనలు కలిగిన కానీ, చిక్కులు కలిగిన కానీ, ప్రార్థన వినకపోయినా కానీ దైవజనుడు మనకు రాసిన కీర్తనలో మనం పాడుతూ ఉంటాం, చేసుకొనరాదు అపార్థము చేసుకొనరాదు, దేవుని అపార్థము చేసుకొనరాదు, పరిశుద్ధిని అపార్థము చేసుకొనరాదు అనేటటువంటి పాట మనం పాడుతూ ఉంటాం. కాబట్టి గడ్డి ఇవ్వలేదు, లెక్క తగ్గకూడదు అంటూ ఇంకా శ్రమను అధికం చేశాడు. 10 దినములు శ్రమ కలుగును, ఆయనను మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చింది. ఫరో మరి యొద్దకు మోషే వెళ్ళి మాట్లాడినప్పుడు ఇక దేవుణ్ణి తిరస్కరించాడు, ఫరోను తిరస్కరించాడు, ఇశ్రాయేలీయులను ఇంకా అధికంగా కష్టపెట్టుచూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఇశ్రాయేలీల నాయకులు మోషే యొద్దకు వెళ్ళి, ఇశ్రాయేలీల నాయకులు ఫరో యొద్దకు వెళ్ళి మరి వారు మాట్లాడుతూ ఉన్నారయ్యా, తమ దాసులను మీరు ఎందుకు ఇట్లు జరిగిస్తున్నారు? తమ దాసులకు గడ్డి ఎవరు? ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు, చిత్తగించుము, తమ దాసులను మీరు కొట్టుచు ఉన్నారు. అయితే తప్పిదము తమ ప్రజల ఏందే ఉన్నదని వారు మొర్రపెట్టిరి. 17వ వచనంలో అతను చెప్పేటటువంటి మాట ఏమిటంటే, మీరు సోమరులు, అందుచేత యెహోవాకు బలి అర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచూ ఉన్నారంటే, దేవునికి ప్రార్థన చేయడానికి, తమ దేవునికి మొర్ర పెట్టడానికి వెళ్ళడాన్ని కూడా తప్పు పట్టుచూ ఉన్నాడు. 17వ వచనంలో మనం చూస్తే, మీరు సోమరులు కాబట్టి మేము మా దేవుడికి బలి ఇవ్వడానికి వెళ్తాము, మాకు సెలవిమ్మని అడుగుతున్నారంటే ఇంకెంతసేపు కష్టపడి పని చేయాల్సిందేనని. మరి దేవుని ఉద్దేశం ఏమిటంటే, విశ్రాంతి, ఒకరోజు దేవుణ్ణి ఆరాధించడానికి, ప్రత్యేకంగా దేవుణ్ణి ఆరాధించాలని వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, కానీ దేవుణ్ణి ఆరాధించడమే ఓ సోమరతనంగా ఇక్కడ ఈ రాజు మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది లోకం ఇలాగే భావిస్తూ ఉన్నారు. ప్రతి ఆదివారము దేవుని ఆరాధనకు వెళ్ళి ఆరాధించవలసి ఉండగా ఇలాగూ ఆరాధించడము కూడా ఒక సోమరితనంగా భావించేటటువంటి సాతాను అనుచరులు కొందరు మనకు కనబడుచు ఉన్నాడు. ఇక్కడ ఫరో సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు కనుక మీరు సోమరులు, అందుకే దేవునికి బలి ఇవ్వడానికి వెళ్తామని మీరు అంటున్నారు అంటూ అతడు తప్పును పట్టుచు ఉన్నట్టుగా మనము అక్కడ చూచుచూ ఉన్నాం. 18వ వచనంలో చెబుతున్నాడు, ఇప్పుడు ఇక మీరు బలి ఇవ్వడానికి లేదు, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. మోషేతో చెప్పినట్టుగానే ఇప్పుడు ఇశ్రాయేలు పెద్దలతో, ఇశ్రాయేలు నాయకులతో కూడా అదే చెబుతూ, మీరు పోండి, పని చేయండి, మీకు గడ్డి ఇవ్వబడదు. మీరు పోండి, పని చేయండి, పని చేయడమే మీ పని, ఆరాధన చేయడం కాదు. స్తుతించి, ఇది సాతాను పని. దేవుడు ఆరాధించాలని కోరుతూ ఉంటే సాతాను ఆరాధించడానికి ఒప్పుకోవడం లేదు, పనులను గొప్పవిగా చూపిస్తూ ఉంది. పనులని ఈ పనికే గొప్ప పీట, పెద్ద పీట వేస్తుంది, కానీ ఆరాధనకు సమయం ఇవ్వడం లేదు, ఆరాధన సమయానికి ఒప్పుకోవడం లేదు. మీరు సోమరులు కాబట్టే
ఆ బలివ్వడానికి వెళ్తామని, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తామని మీరు అడుగుతున్నారు అన్నట్టుగా అతడు తప్పిదమును మోపుచూ ఉన్నాడు. పోండి, దేవుణ్ణి ఆరాధించడం లేదు, బలి అర్పించడం లేదు, ఏమీ లేదు, పోయి పని చేసుకోండి, మీకు గడ్డి ఎంత మాత్రం కూడా ఇవ్వబడదు. 19వ వచనంలో అంటాడు, లెక్క తగ్గరాదు. పూర్వం ఎలాగైతే లెక్క చొప్పున గడ్డి ఇచ్చినప్పుడు ఏ విధంగా లెక్క చొప్పున అప్పగించారు, ఇప్పుడు కూడా ఏ మాత్రము లెక్క తగ్గకుండా ఎప్పటి ప్రకారము అప్పుడు లెక్క చెప్పాలి. ఇంకొక మాట చెప్పాడు 19వ వచనంలో, ఏ నాటి పని ఆనాడే చేయవలెను. ఏ రోజు పని ఆ రోజే చేయాలి. గడ్డి ఇవ్వబడదు, ఇటుక లెక్క తగ్గకూడదు. మీరు సోమరులు కాబట్టి బలివ్వడానికి వెళ్తామని అంటున్నారు అన్నట్టుగా తప్పిదమును నేరమును మోపుచూ ఉన్నట్టు మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని పిల్లలు కష్టం వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడుట నేర్చుకోవాలి. దేవుని సహాయమును కోరుకున్నట్టు నేర్చుకోవాలి. అంతే తప్ప మనుషుల యొద్దకు, రాజుల యొద్దకు వెళ్ళినప్పుడు ఆ సమస్య మనకు పరిష్కారము కాదు. 118వ కీర్తన మనం చూస్తే 8, 9 వచనాల్లో ఈ మాటలు కనబడుతున్నాయి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుణ్ణి నమ్ముకోవాలి, మనుష్యులను కాదు, రాజులను కాదు. రాజు వద్దకు వెళ్ళి రాజు ఏదో సహకారం చేస్తాడేమో, అయ్యా పూర్వం ఎలాగైతే గడ్డిచ్చేవారు, దయచేసి గడ్డి ఇవ్వండి అంటూ వారు బ్రతిమలాడారు. కానీ ఆ రాజు ఎంత మాత్రం కూడా మరి కరగలేదు. కఠిన మనస్సు కలిగి వీరి మీద దయ చూపించకుండా ఎప్పటి ప్రకారం అప్పుడు మీరు లెక్క చెప్పాల్సిందే. ఏ రోజు మరి పని ఆ రోజు ముగించాల్సిందే. మీకు అంత మాత్రం కూడా గడ్డి ఇవ్వబడదు అంటూ అతడు మాట్లాడినటువంటి మాటలు, నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణము దేవా, రాజులను నమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము, రాజులను నమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము, రేయింపగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. కాబట్టి రాజులను మనుషులను నమ్ముట కంటే దేవుని నమ్ముట మేలు. మత్తయి సువార్తలో కూడా శిష్యుడైనటువంటి యేసుప్రభు శిష్యుడైనటువంటి యోధాను గురించి 27వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అతడు తప్పిదం చేశాడు, పేతురు తప్పిదం చేశాడు. పేతురు దేవుని వైపు తిరిగి తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. కానీ యోధా అయితే ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేశాను, ఈ సొమ్ము నాకు అక్కర్లేదు, దీన్ని మీరే ఉంచుకోండి అంటే వారు అన్నారు, దానితో మాకేమి పని అంటూ మరి వారు మాట్లాడుతూ ఉన్నారు. గమనించాలని మనం 4వ వచనం 27వ అధ్యాయం 4వ వచనంలో, నేను నిరపరాధం నా రక్తమును అప్పగించి పాపము చేస్తుందని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనము. అతడు ఆ సొమ్మును దేవాలయంలో పారవేసి ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు. అతడు రక్షింపబడ్డానికి అవకాశం లేకుండా పోయింది. కారణం ఏమిటంటే దేవుని యొద్దకు రావాల్సిన వ్యక్తి
ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు, మనుషుల యొద్దకు వెళ్ళాడు. నీవు నేను మనందరం కూడా దేవుని యొద్దకు వచ్చినట్లయితే మన సమస్త పాప భారము, శిక్ష భారము, వ్యాధి భారము అన్నిటిని కూడా తొలగించి ఆయన మేలు చేస్తారు. మనల్ని విడిపించగలిగినటువంటి గొప్పవాడు ఆయనేనని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఇది ఇక్కడ నేర్చుకోవలసినటువంటి ఓ పాఠం. ఇక మూడో విషయాన్ని మనం చూసినట్లయితే, మూడో విషయం, ఇశ్రాయేలీయులు మోషేను నిందించుచు ఉన్నట్టుగా నిర్గమకాండం 21 వచనంలో, 5వ అధ్యాయం 21 వచనంలో మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడతా ఉన్నాయి. చూడండి, యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చును గాక, ఫరో ఎదుటను అతని దాసులు ఎదుటను మమ్మను అసహ్యులునుగా చేసి మమ్మను చంపుటకాయ్ వారి చేతికి ఖడ్గమిచ్చితిరని మోషే అహరోనులతో వారు మాట్లాడుతూ నిందిస్తూ ఉన్నారు. ఫరో ఎదుట, అతని దాసుల ఎదుట మమ్మను అసహ్యులుగా చేయడానికి, మమ్మను చంపడానికి వారి చేతికి మీరు ఖడ్గమిచ్చారు. ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అంటే ఎవరి విడుదల కొరకై మోషే ఇంత భారమును తన నెత్తి మీదకి ఎత్తుకొని పని చేస్తూ ఉన్నాడు, వారే ఆయనను నిందించుచున్నారు. కొన్నిసార్లు దేవుని పనిలో మనం సాగుతూ ఉన్నప్పుడు మన స్వంత జనులే మన మీదకు నిందలు వేసేటటువంటి ప్రమాదం ఉన్నది. మనము ఏ మనుషుల కొరకు ప్రయాసపడుతున్నామో ఆ మనుషులే మనల్ని నిందించే అవకాశం ఉన్నది, అట్టి ప్రమాదం ఉన్నది. అట్టి పరిస్థితుల్లో మనం దేవుని వైపు తిరగాలి. నీతి నిమిత్తము ఒకవేళ మన మీద నిందలు వేస్తే మనము ధన్యులమే. యేసు ప్రభువును కూడా స్వజనులే తిరస్కరించినట్టుగా, స్వజనులే ఆయనను అవమానించినట్టుగా, సిలువ వేయండి అని కేకలు వేసి సిలువ వేసే వరకు మరి వారు కేకలు వేస్తున్నట్టుగానే మనకు కనబడుచు ఉన్నది. ఎలాంటి పరిస్థితులు మనకు కలిగినప్పుడు మనం ఏమి చేయవలసిన వారమై ఉన్నాము అంటే, దానిని బట్టి మరి ఆ నిందలను బట్టి మనము సంతోషించవలసిన వారమై ఉన్నామని యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 16 వచనాన్ని మనం చూస్తే ఆ మాటలు కనబడుతూ ఉన్నాయి. 10వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూస్తే, నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్ల మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ మాట చెప్తూ అక్కడ, ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించిరి. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులు మోషేను నిందించుచూ ఉన్నారు. ఇక 4వ మాట, 5వ అధ్యాయం 4వ మాట ఏమిటంటే, ఈ దేవుని ప్రణాళికను, దేవుని విమోచన కార్యాన్ని మోషే గారు కూడా ప్రశ్నిస్తున్నాడు. కలిగినటువంటి ఈ పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి, మరి మనం 22, 23 వచనాల్లో మనం చూస్తే మోషే గారు కూడా మరి ప్రశ్నించుచు ఉన్నట్టుగా 22, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్ను నేల పంపితివి, నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదని మాట్లాడుచున్నట్టుగా, ప్రశ్నించుచున్నట్టుగా 22, 23 వచనాలు మనం చూస్తే మనకు కనబడుచు ఉన్నది. మోషేకు నిందలు ఎదురైనప్పుడు, ఆశించిన దానికన్నా భిన్నమైన పరిస్థితులు అక్కడ ఏర్పడినప్పుడు వెంటనే యెహోవా యొద్దకు వెళ్ళి విచారణ చేసేటటువంటి ఓ మంచి స్థితి మోషే కలిగినట్టుగా మనం ఉంటున్నాం. మోషే ఆశించింది వేరు, ఇక్కడ జరుగుచు ఉన్నది వేరు. దేవుని సందేశమును విని ఫరో ఇశ్రాయేలును పంపిస్తాడని చెప్పి మోషే భావిస్తున్నాడు. కానీ మోషే ఆశించినట్టు జరగడం లేదు. ఫరో ఇశ్రాయేలీలను తృణీకరించుచున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇంకా మరి ఇశ్రాయేలుకి మరింత కష్టం. అంటే పూర్వం ఉన్నదానికంటే నేను వెళ్ళి అడిగితే మరింత కష్టం కలుగుతుందని మోషే భావించలేదు. కానీ ఇప్పుడు మరింత కష్టం కలుగుతుంది కాబట్టి ఒక నిష్ఠురమైనటువంటి భక్తిని వ్యక్తపరచుచు ఉన్నాడు. ఏమనంటే, 1, ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేస్తున్నావు, ఈ కీడు చేయడానికి నన్ను ఎందుకు పంపించావు? ఫరో నా మాట వినడని ముందే చెప్పాను కదా, నేను పోలేనని చెప్పాను కదా, అయినా నన్ను బలవంతంగా తెచ్చి
ఇక్కడ నిలవబెట్టావు, కానీ ఇప్పుడు నాకు నిందొచ్చింది, నీ వల్లే ఈ కష్టం కలిగిందని వారు నన్ను అవమానం చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని ప్రశ్నిస్తున్నాడు. కానీ దేవుడు మోషేకు ముందుగానే ఈ సంగతులు చెప్పారు. మనం 3వ అధ్యాయం నిర్గమకాండం 19వ వచనం నుంచి మనం చూస్తే మాటలు కనబడతా ఉన్నాయి. ఐగుప్తు రాజు మహాబలంతో మీ మీదకు వచ్చి మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగుదును, కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యమ నేను చేయదలిచిన అద్భుతములన్నీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తరువాత అతడు మిమ్మను పంపివేయును. 4వ అధ్యాయంలో కూడా ఆ 21 వచనాన్ని మనం చూస్తే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నిన్ను, నీవు ఐగుప్తు నందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నీకు ఇచ్చిన మహత్కార్యములని ఫరో ఎదుట చేయవలను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరిచెదను, అతడు ఈ జనములను పోనీయడు. కష్టము నిద్ర రాగానే, సమస్య శోధన రాగానే, చిక్కు ఇబ్బంది రాగానే మోషే గారు నిష్ఠురాలు వేయచ్చు అన్నాడు. ప్రభువా, నీ చిత్తమేమిటి నాయనా? నన్ను పంపావు, నేను వచ్చి ఇతనితో మాట్లాడుతూ ఉంటే ఈయన పోనీనంటున్నాడు. అసలు యెహోవా ఎవడో తెలియదు అంటున్నాడు. నీ చిత్తమేమిటి, నీ ఉద్దేశం ఏమిటి అని దేవుణ్ణి అడగాల్సింది పోయి, దేవుని సన్నిధిలో దేవుని చిత్తమేమిటో తెలుసుకొనవలసింది పోయి, దేవుని మీద నిష్ఠురములు వేయుచు ఉన్నాడు. దేవునిలో తప్పులు వెదుగుచూ ఉన్నాడు. దేవుని కార్యాలలో లోపములు వెదుగుచూ ఉన్నాడు. దేవుని పిల్లలమైన మనము లోపములను వెదకరాదు. దైవజనుడు తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో చక్కని పాట రాశారు. చేసి కొనరాదు అపార్థము, చేసి కొనరాదు దేవుని నపార్థము, చేసి కొనరాదు పరిశుద్ధునపార్థము, చేసి కొనరాదు. కష్టం వచ్చినా కానీ, నష్టం వచ్చినా కానీ, సమస్యలు వచ్చినా కానీ, ప్రార్థన వినకపోయినా కానీ చేసుకొని రాదు, దేవుణ్ణి అపార్థము చేసుకొని రాదు అంటూ చక్కని సందేశమును ఆ కీర్తన ద్వారా దైవజనులు చెప్పినట్టుగా, దేవుని పిల్లలమైన మనం కొన్నిసార్లు దేవుని పనిలో ఉన్నప్పుడు ఇలాంటి నిష్ఠురాలు, ఇలాంటి కష్టాలు, ఇలాంటి సమస్యలు, శోధనలు మనకు రావచ్చును. వాటిని మనము అధిగమించుట కొరకు ముందుకు సాగవలసిందే, కానీ ఎంత మాత్రం దేవుని మీద నిష్ఠురములు వేయరాదు. యెహోవా ఎవడో నాకు తెలియదని ఫరో చెబుతున్నాడు. ఫరో సాతానుకు సాదృశ్యం అని మనం ఆరంభంలో చెప్పుకున్నాం. సాతానుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఇతడు మురాబితనంగా, మొండితనంగా యెహోవా ఎవరో నాకు తెలియదని అంటున్నాడు. కాబట్టి 10 విధమైన తెగుళ్ళు రప్పించి ఆ యెహోవా ఎవరో అతనికి తేటతెల్లముగా చూపించాడు. ప్రథమ సంతానాన్ని హతము చేయించి ఆ యెహోవా ఎవరో తెలియచేయించాడు. ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని ముంచివేసి యెహోవా ఎవరో అతనికి అర్థమయ్యేటట్టుగా నేర్పించాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఈ సాతాను పిల్లల వలె ఉండకుండా, దేవునికి మహిమ తెచ్చేటట్టుగా కష్టం కలిగినప్పుడు కూడా దేవుని యొక్క కృపను ఆ చాటుచూ సాగిపోవలసిన స్థితి మనందరం ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి దేవునిని మహిమపరచువారుగా, ఘనపరచువారుగా మిమ్మల్ని చేసి ఆనందపరచునుగాక. ఆమేన్. తండ్రి వందనములు. ఈ మాటలు బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయండి. ఫరో సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. అతని కార్యనిర్వాహకులందరూ సాతాను దూతలకు సాదృశ్యంగా ఉన్నారు. మేము సాతాను దూతల వలె మిమ్మల్ని నిందించి, హింసించి, మొండితనంగా మాట్లాడేవారం కాకుండా నీకు మహిమ తెచ్చేటట్టుగా, మీ చిత్తమునకు తలవంచి లోబడేటట్టుగా, మీకు మహిమకరంగా మేము జీవించేటట్టుగా, మీకు ఘనత తెచ్చేటట్టుగా మా అందరినీ కూడా మీరు సిద్ధపాటు చేయండి. ఘనత కీర్తి పొందండి. ప్రార్థనకు నెరవేర్పివ్వండి. ప్రభువా, మా తండ్రి, మీ దయను బట్టి, మీ కృపను బట్టి మేము నీ కృపలో సాగుటకు నడిపించండి. ఘనత కీర్తి పొందండి. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాం తండ్రి.
ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మానుదినారిని మాకు దయచేయము, మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించుము, మామను శోధనను తేకుము, కిన్నుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది కిర్లకు లయం. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది కిర్లకు లయం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది కిలుకను అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. మరణాత.